భావితరాలకు బంగారు భవిత కావాలంటే నారా చంద్రబాబు నాయుడు రావాలి. పాలకోడేరులో టీడీపీ యువ నాయకుడు సాయిరాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో టీడీపీ యువ నాయకుడు కొనాదరాజు మురళీకృష్ణంరాజు కుమారుడు సాయిరాం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మంగళవారం ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలంటూ లేకుండా ఉండాలంటే కూటమి అభ్యర్థులను మనం గెలిపించాలని, కూటమి గెలుపుతో రాష్ట్రంలో కొత్త వెలుగు వస్తుందని, సూపర్ 6 పథకాలతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, భవితకు బంగారు బాట వేసే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు గుత్తుల వెంకట సత్యనారాయణ, ఏడుకొండలు, కొనాదరాజు పుల్లవరాజు, కడిమి సత్యనారాయణ, కొనాదరాజు జగన్నాథరాజు, నాగిరెడ్డి చిన్న, చెరకనం వెంకటేశ్వర్లు, గిడిజాల నాగబాబు, అంగర నాగబాబు, ఎల్ల నాగబాబు, ప్రసాదు, అంగర రమేషు, తొంట చంద్రం, పకోడి శ్రీను, కడలి శేషు, ఎల్ల పండు తదితర పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళామణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఉండి నియోజకవర్గ ప్రజానికానందరికీ మనవి చేసింది ఏంటనగా, ముఖ్యంగా పాలకోడేరు మండల ప్రజానికానికి మన భావితరాలు బాగుండాలంటే, మన గ్రామాలు మంచినీటితో డ్రైనేజ్ వసతులతో బాగుండాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మరియు మన పార్లమెంట్ అభ్యర్థిగా బోగరా శ్రీనివాసవరం గారిని గుర్తుకి మరి పోరాట యోధుడు కనుమూరు రఘురామకృష్ణరాజు గారిని సైకిల్ గుర్తు ఆయన గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్ మహాశైలందరికీ ప్రార్థన. దీనికి గల కారణం ఏంటంటే, ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ యాక్ట్ ప్రకారం మన భూములు ఏమన్నా మన భూములకు సంబంధించిన ల్యాండ్ మరియు భూములు, ఆస్తులు మనకున్న 2 సెంట్లైనా 3 సెంట్లైనా వారు వశమయ్యే ప్రమాదకరం ఎంతైనా ఉంది. మరియు మన మహిళలకి మన ఎజెండాలో ప్రకటించినట్టు 4,000 పెన్షన్ ఎలక్షన్ అయిన తదనంతరం ఇవ్వబడుతుంది. మరియు మన భావితరాలకు ఉద్యోగాలు కానీ ఇతర అవకాశాలు కానీ ఎక్కువ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఇవ్వబడుతున్నాయి. అది గతంలో నిరూపించబడింది. హైదరాబాద్ హైటెక్ సిటీ దానికి నిదర్శనం. అందుకనగా ప్రజానికానందరికీ మనవి చేస్తూ, మీకు మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రుల్ని, వృద్ధుల్ని అందరూ సుఖ సంతోషాలతో, కుల మతాలకి భేదం లేకుండా అందరూ బాగుండాలంటే క్రిస్టియన్లకి చర్చిలు, హిందువులకి దేవాలయాలు, ముస్లిం సోదరులకి మసీదులు ఏ ఇబ్బంది లేకుండా ఈ 100 సంవత్సరాల నుంచి ఎలా జరుగుతున్నాయో అలాగే జరుగుతాయి. అంతేగాని వీళ్ళు సృష్టించినట్టు బోగస్ మాటలు విని కుల మతాలకు అన్నదమ్ములుగా కలిసి ఉండాలి. తెలుగుదేశం కార్యకర్తలందరికీ నమస్కారం. గుర్తు ఎంపీ గారిని గెలిపించుకోవాలి, ఎమ్మెల్యేగా మన రఘురామకృష్ణరాజు గారిని గెలిపించుకోవాలి. అత్యంత మెజార్టీతో గెలిపించుకుందాం, మన సుఖశాంతులతో ఉందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.